నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ మరింత దూకుడుగా ప్రమాదకరంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిగిన పాక్ సైన్యం 276వ కోర్ కమాండర్ల అత్యున్నత స్థాయి సమావేశంలో భారత్ పై తీవ్రమైన యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశానికి రావాల్సిన సింధు జలాల కోసం పోరాడడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అసలు అసీం మునీర్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక సమావేశంలో ఏం జరిగింది? పాక్ సైన్యం చేస్తున్న వాదనలు ఏంటి? దీని వెనుక ఉన్న అసలు భౌగోళిక రాజకీయ నేపథ్యం ఏంటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధు జలాల వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని 276వ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ సైన్యం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ దేశ రక్షణ దళాల అధిపతి అసీం మునీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సింధు జలాల కోసం పోరాడతామని సైన్యం తెలిపింది. 2025 ఏప్రిల్ 24 నాటి జాతీయ భద్రతా కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సింధు జలాలను ఆపేసే ప్రక్రియ అయిన యుద్ధ చర్యగా పరిగణిస్తామని తెలిపింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ మరికొన్ని కీలక అంశాలు లేవనెత్తింది. నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమని, సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దాన్నెవరూ రద్దు చేయలేరని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ నియంత్రణలో ఉన్న భూభాగాలను ఉపయోగించుకుని ఉగ్రవాదులు పాక్లోని పలు ప్రదేశాలపై దాడులు చేస్తున్నందున సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి సాయుధ దళాలు నిరంతరం కృషి చేస్తున్నాయని పేర్కొంది. కాశ్మీర్కు పాకిస్తాన్ మద్దతు ఎప్పటికీ ఉంటుందని పునరుద్ఘాటించింది. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో ఈ ఒప్పందం జరిగింది. 2025 ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టింది. 2028 జూన్ నాటికి సింధు నది జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కు పూర్తిగా నిలిపివేస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కేసు వేయడం, ఇప్పుడు సైనికంగా హెచ్చరికలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతోంది. పాక్ హెచ్చరికలపై భారత్ ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే సరిహద్దు ఉగ్రవాదం పూర్తిగా ఆగే వరకు ఈ ఒప్పందం పక్కన పెట్టినట్లే కొనసాగుతుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే స్పష్టం చేశారు. భారత జలవనరుల శాఖ కూడా ఈ వైఖరిని ధృవీకరించింది. పాక్ బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని భారత వ్యూహాత్మక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు అంతర్గతంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సింధు జలాల అంశాన్ని జాతీయ భావోద్వేగంగా మార్చడం ద్వారా అంతర్గత ఒత్తిళ్లను తగ్గించుకోవాలని పాక్ సైన్యం భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఉద్రిక్తతలు నిజమైన యుద్ధంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉద్రిక్తతలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఈ వివాదంలో మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని తమ దేశంపై ప్రభావం చూపుతోందని పాక్ ఆందోళనను అంగీకరించింది. అయితే సింధు జలాల వివాదంలో చర్చల మార్గం అనుసరించాలని సూచించింది. మొత్తానికి సింధు జలాల విషయంలో పాకిస్తాన్ సైన్యం యుద్ధ హెచ్చరికలు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. 276వ కోర్ కమాండర్ల సమావేశంలో చేసిన ప్రకటనలు 2025 ఏప్రిల్ 24 NSC మార్గదర్శకాల ప్రకారం సింధు జలాలను ఆపే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొనడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. అయితే చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని అంతర్జాతీయ వర్గాలు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాల్సి ఉంది.